ముహూర్త సమయం అవ్వడంతో వధువు వారులని పిలవమని పంతులు గారు చెప్తూ ఉంటారు. కానీ నిహారిక మండపం దగ్గరికి వచ్చి చూస్తే ఊరి జనం ఎవరూ లేరు. షాక్ అవుతాను. అవని కావాలనే అందరినీ పంపించడానికి నిహారిక నింద వేస్తుంది. దానికి అవని నేను వచ్చే సమయానికి ఎవ్వరూ లేరు అని చెప్తూ ఉంటుంది. శ్రీకాంత్ పెట్టెల మీద కూర్చొని ముందు అవనితో చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడు. నిన్ను నేను ప్రమాణంగా ప్రేమించినాను. మనం దూరం అయినా నిన్ను వదులుకోవాలని అనుకోలేదు. కానీ నువ్వు నాకు ఇచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు అని బాధపడుతూ ఉంటుంది. శ్రీకాంత్ తన మనసులో ప్రేమని మర్చిపోలేక మాయతో పెళ్ళి సిద్ధమవుతూ ఉంటాడు. అవని చాలా ధైర్యంగా దర్జాగా కూర్చొని ఉంటుంది. నిహారిక మనసులో నేను అక్షయ పాపని చంపుతా అని బెదిరించినప్పుడు ఇదంతా ధైర్యంగా ఎలా ఉంది అని కంగారు పడుతూ ఉంటుంది. అవని మాత్రం మరి కాసేపట్లో నీకు బొమ్మ కనిపించేలా చేస్తాను అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ అక్షయ పాపని ఊరి జనం మరియు రజనీ గారు కలిసి కాపాడుతూ ఉంటారు. రజనీ అవనికి ఫోన్ చేసి పాప మా దగ్గర క్షేమంగా ఉంది అని తీయని కబురు చెప్తూ ఉంటారు. అవని పాపతో మాట్లాడి ధైర్యం చెప్తూ ఉంటుంది. అక్షయ పాప దొరికిందని తెలిసిన అవని చాలా సంతోషపడుతూ ఉంటుంది. పాప అమ్మ పెళ్ళి ఎలా ఆపుతావు అని అడగకుండా అవని నేను ఫోన్ చేసినప్పుడు మీరు మండపం దగ్గరికి రండి అని చెప్తూ ఉంటుంది. మన నెక్స్ట్ టైం జరుగుతుందో చూద్దాం.